కేవలం ₹9కే డేటా సైన్స్ యూజింగ్ పైథాన్. ఇప్పుడే brainovision.in లో రిజిస్టర్ అవ్వండి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎంపికలో మరో ట్విస్ట్ నెలకొంది. వైసీపీ 5వ జాబితాలో అవనిగడ్డ నుంచి ఇన్ఛార్జిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు పేరును అధిష్టానం ఖరారు చేసింది. అయితే వయసు రీత్యా బాధ్యతల్ని తన కుమారుడు రామ్ చరణ్కు అప్పగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాదు సీఎంఓలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా తనను నియమించినందుకు సీఎం జగన్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కానీ నా వయసు రీత్యా నా కుమారుడు సింహాద్రి రామ్ చరణ్కు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడం జరిగిందని తెలిపారు. ఇక నుంచి రామ్ చరణ్ అవనిగడ్డ వైసీపీ ఇన్ఛార్జిగా ప్రతి గడపకు తిరుగుతాడని చెప్పారు. సీఎం జగన్ పేదలకు అందించిన నవరత్నాలను మరింత విస్తృతంగా ప్రజలకు తెలియజేస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తాడని చంద్రశేఖరరావు తెలిపారు. తమకి అవకాశం ఇచ్చిన సీఎం జగన్కు మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అవనిగడ్డ ప్రజలకు 3 తరాలుగా మా తండ్రి సింహాద్రి సత్యనారాయణ సేవలు అందించారని గుర్తు చేశారు. ఆ వారసత్వాన్ని తన కుమారుడు రామ్ చరణ్ నిలబెట్టుకుని నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నారు.